ప్రపంచ తెలుగువారి పండగైనటువంటి మహానాడు తెలుగుదేశం పార్టీ మహానాడు జరిగితే ప్రతి సంవత్సరం 27, 28, 29 తారీఖున అది సంవత్సరం నెల్లూరులో నిర్వహించాలని తలపెట్టారు మా జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు. కానీ ప్రపంచ పరిస్థితి, దేశ పరిస్థితి అన్నీ ఆర్థిక మాన్యం, అలాగే మరి పెట్రోలు డీజిల్ విషయం కానీ ఇవన్నీ కూడా రవాణా రంగం కానీ ఇవన్నిటి మీద విపరీతమైన ఖర్చులు పెరుగుతున్నాయి. ప్రధానమంత్రి గారు పిలిపించారు. దేశం ఆర్థికంగా ఇబ్బంది పడుతుంది, పొదుపు చర్యల్లో భాగంగా అన్ని కార్యక్రమం చేయమని చెప్పారు. దానిలో భాగంగా నారా చంద్రబాబు నాయుడు గారు ఈ దేశంలోనే ఒక సీనియర్ ముఖ్యమంత్రిగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని అమలు పరిచిన వ్యక్తి ఎవరు ఉన్నారంటే నారా చంద్రబాబు నాయుడు గారు. దానిలో భాగంగా ఈ సంవత్సరం 2026 మహానాడుని మరి క్లస్టర్ పరిధిలోకి తీసుకొచ్చి క్లస్టర్ పరిధిలో ప్రతి నాయకుడిని తయారు చేసే విధంగా ఆ క్లస్టర్ పరిధిలో ఉన్న కేఎస్ఎస్లు కానీ, బూత్ ఏజెంట్లు కానీ, అలాగే యూనిట్ అందరూ కూడా ఏ క్లస్టర్ పరిధిలో ఆ క్లస్టర్స్లో ఒక డిజిటల్ స్క్రీన్ పెట్టి రాష్ట్ర కమిటీ, జాతీయ కమిటీ నారా చంద్రబాబు, నారా లోకేష్ గారు, పల్లా శ్రీనివాసరావు తీసుకున్న నిర్ణయాల్ని 2027, 28 వీక్షిస్తూ ఈ రాష్ట్ర భవిష్యత్తుని, అలాగే దేశంలో మన తెలుగుదేశం పార్టీ యొక్క పాత్రని దిశానిర్దేశం చేసే విధంగా అందరూ తెలిసే విధంగా ఈ కార్యక్రమం తీసుకున్నారు. దీన్ని నారా లోకేష్ బాబు గారు జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు అయిన తర్వాత ఫస్ట్ మహానాడు జరుగుతుంది. ఆయన తీసుకునే ఈ నిర్ణయాన్ని అందరూ కూడా తెలుగుదేశం పార్టీ అభిమానులు కానీ, కార్యకర్తలు కానీ, తెలుగు వారు కానీ అందరూ కూడా గౌరవించి దాన్ని స్వాగతించారు. ఆ నిర్ణయాన్ని అందరూ అమలుపరుస్తూ భీమవరం నియోజకవర్గంలో కాదు, ఉమ్మడి పశ్చిమ గోదావరి అందరూ కూడా రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా ఈ విషయంలో చాలా క్లియర్గా ఉన్నారు. మీ ప్రతి క్లస్టర్కి సుమారుగా 400 నుంచి 500 మంది అక్కడ గ్యాదర్ అయ్యి తెలుగుదేశం పార్టీ మహానాడులో తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా ఈ మరి రాష్ట్ర భవిష్యత్తు, దేశ భవిష్యత్తుకు సంబంధించిన కార్యక్రమాలు కూడా చేస్తారు. కాబట్టి ఇవన్నీ కూడా ప్రజల కింద స్థాయిలో వెళ్ళడం, క్లస్టర్ పరిధిలో నాయకత్వం తయారు చేయడం, ఈ నిర్ణయాన్ని నారా లోకేష్ బాబు తీసుకున్న నిర్ణయానికి రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యదర్శిగా భీమవరం నియోజకవర్గ నాయకుడు కోనరాజు నేను దీన్ని స్వాగతిస్తూ ఈ కార్యక్రమం అన్నీ కూడా నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా స్వాగతించి రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ అంటే ఈ దేశంలోనే ఒక పెద్ద పాత్ర పోషించే విధంగా, ఈ రాష్ట్రానికి, తెలుగువారికి ఒక దిక్సూచిగా ఉండే విధంగా ఈ కార్యక్రమం చేయాలి. నందమూరి ఎన్టీ రామారావు గారు కానీ ముందు తరం నాయకులు, రెండవ తరం నాయకుడిగా నారా చంద్రబాబు నాయుడు గారు, ఇప్పుడు రాబోయే తరం నాయకులు నారా లోకేష్ బాబు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు అన్నీ కూడా జరుగుతున్నాయి. కాబట్టి మా అందరం కూడా దీన్ని స్వాగతించి రాష్ట్ర పరిధిలో జరిగే ఈ మహానాడిని విజయవంతం చేద్దామని చెప్పి సందర్భం తెలియజేస్తూ సెలవుస్తున్నాను. జై హింద్, జై తెలుగుదేశం. చంద్రబాబు నాయకత్వం వదిలాలి, లోకేష్ బాబు నాయకత్వం వదిలాలి, పల్లా శ్రీనివాసరావు నాయకత్వం వదిలాలి.